నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణ పక్కకి వెళ్ళిపోయారు. జనసేన వైసీపీ నుంచి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చినటువంటి బాలశౌరి పేరు ఇప్పటివరకు వినిపించింది. కానీ బాలశౌరి కూడా కాదు, మరొక కొత్త పేరుని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసేశారు అనే వార్తలు వినబడుతున్నాయి. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సుభాకర్ గారు, ఎవరు ఈ కొత్త వ్యక్తి? ఎందుకు బాలశౌరి పక్కకు వెళ్ళిపోయారు? బాలశౌరి పరిస్థితి ముందుగా అసలు తెర మీదకి వచ్చిన కొత్త వ్యక్తి పేరేంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త వ్యక్తిని ఖరారు చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్? బందరు ఎంపీగా బండారు నరసింహారావు పేరు దాదాపు జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్టు మనకి విశ్వసనీయ సమాచారం. ఈయన ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. బాలశౌరి విషయంలో మొదటి నుంచి కొంత వ్యతిరేకత జనసేన పార్టీలోనే. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు బాలశౌరికి కొంత అగాధం ఏర్పడటం, పవన్ కళ్యాణ్ బాలశౌరి పేరు ఖరారు చేసినప్పటికీ కూడా ఈక్వేషన్స్ లో కొంచెం ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీల వ్యవహారంలో కూడా ఆశించిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశించిన మేరకు బాలశౌరి పవన్ కళ్యాణ్ ని ఆ రకంగా సంతృప్తి పరచకపోవటం, మొత్తం మీద బాలశౌరి కంటే కూడా బలమైన అభ్యర్థి అటు ఆర్థికంగా ప్లస్ పవన్ కళ్యాణ్ కి ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత సన్నిహిత సంబంధాల కారణంగా బండారు నరసింహారావు పేరు దాదాపుగా ఖరారైంది అని మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. అంటే ఇప్పటి వరకు బాలశౌరి అక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు బాలశౌరిని పక్కకు తప్పించి వేరే సీట్ కేటాయించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే జనసేనకి ఇచ్చినటువంటి 2 ఎంపీ సీట్లలో ఒకటి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకటి ఆల్రెడీ నరసింహారావుకి కన్ఫర్మ్ చేసేస్తే ఇక బాలశౌరికి టికెట్ లేనట్టే అనుకోవాలా? ఎంపీ టికెట్ బాలశౌరికి ఎంపీగా టికెట్ లేదు అనేది సుస్పష్టం. వాస్తవానికి మచిలీపట్నంలో నరసింహారావు పేరు లేదు, పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు పేరు కూడా పరిశీలనలోకి తీసుకుంది జనసేన. అయితే అన్ని సమీకరణ దృష్ట్యా బలమైన అభ్యర్థి, పారిశ్రామికవేత్త, విద్యావంతుడు, పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు అనే ఈ రకరకాల ఫ్యాక్టర్స్ నరసింహారావు పేరుని జనసేనాని ఖరారు చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. ఎక్కడి ఈయన స్థానికులు? ఎక్కడ లోకల్లో ఉండే వ్యక్తినా లేకపోతే బయట ఉండే వ్యక్తి? ఎక్కడ ఉంటారు ఈయన? హైదరాబాద్ ప్రాంతంగా అతను పారిశ్రామికవేత్తగా పలు వ్యాపారాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆంధ్ర వ్యక్తి. బందరు పరిసర ప్రాంతాల్లో కూడా ఆయనకి చుట్టరికం ఉండటం, విజయవాడలో కూడా ఆయన స్థానికంగా తరచూ ఇక్కడ బంధువులు, స్నేహితులతో వచ్చి వెళ్ళటం, ఆ రకంగా అన్ని రకాలుగా ఆయనకి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. గ్రీన్ కో అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మక కంపెనీ ఉంది, దానికి అడ్వైజర్ గా కూడా ఈయన కొనసాగుతున్నారు. చంద్రబాబు కూడా ఈ నరసింహారావు అభ్యర్థిత్వాన్ని సుముఖత వ్యక్తం చేసినట్టు, నరసింహారావు అయితే నాకు కూడా బాగానే ఉంటుంది, ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కూడా నరసింహారావుకి ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఎలా వచ్చింది తెర మీదకి? అంటే ఈయన ఆస్పిరెంట్స్ లిస్ట్ లో ఉన్నారా, లేకపోతే పార్టీలు ఆయన అప్రోచ్ అయ్యాయా, ఆయన పార్టీలను అప్రోచ్ అయ్యారా? ఎలా జరిగింది ఈ ఈక్వేషన్? వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఈయన వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి కూడా అంతే వ్యక్తిగతంగా సన్నిహితమైన సంబంధాలు నడిపే మనిషి. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు వాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా అత్యంత సన్నిహితుడు కావటం ఇతని అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి కలిసి వచ్చే అంశం. వాస్తవానికి రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ లో ఇతనికి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోతే టీడీపీ ప్రభుత్వంలో రాజ్యసభకి పంపించేదానికి కూడా చంద్రబాబు టీడీపీ పార్టీ తరఫున నరసింహారావు రాజ్యసభకు పంపించే డిస్కషన్ కూడా చంద్రబాబు గతంలో జరిగినాయి అనేది మనకు తెలుస్తున్న సమాచారం.
ఓకే. ఓకే. ఏ ఈక్వేషన్స్ అంటే కమ్యూనిటీ వైస్ కూడా ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి టికెట్ కేటాయించినట్టు అనుకోవచ్చా? అంటే ఆ, ఉన్న ఇతను బాలశౌరి సామాజిక వర్గం, నరసింహరావు సామాజిక వర్గం కూడా ఒకటే. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమవేత్త. ఓకే. ఓకే. సో, దాదాపు ఇక ఇందులో ఇంకా ఏమి వెనక ముందు ఏం లేవు. దాదాపు కన్ఫర్మ్ అంత కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవాలా? దాదాపుగా రెండు పార్టీల అధినేతల ఆశీస్సులు నరసింహరావుకి పుష్కలంగా ఉన్నాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. థాంక్ యూ సుభాకర్ గారు.